భూములు తీసుకున్నారు, పరిశ్రమలు పెట్టలేదు. అదిగో ఇదిగో అంటూ 17 ఏళ్లు గడిచిపోయింది. మధ్యలో 1-2 పర్యటనలు, మీటింగులు తప్ప జరిగింది శూన్యం. ఇంతకీ పరిశ్రమలు వస్తాయా రావా? ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుకి అతి సమీపంలో రిలయన్స్ సంస్థకి 26,000 కోట్ల విలువ చేసే 2,600 ఎకరాల భూములున్నాయి. వైఎస్ హయాంలో భూసేకరణ జరిపి అంబానీకి అప్పగించారు. చివరకు ఆయన ఈడీ కేసుల్లో ఇరుక్కున్నారు. అనిల్ అంబానీ ఆస్తులను ఈడీ జప్తు చేస్తోంది. దాంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు ఏర్పాటయ్యాక అనేక పరిశ్రమలొచ్చాయి. 17 ఏళ్ల కిందట వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో కృష్ణపట్నం ప్రాంతంలో రిలయన్స్ కంపెనీకి 2,600 ఎకరాల భూములు కేటాయించారు. అప్పట్లో ఎకరా 7,70,000 చొప్పున సుమారు 200 కోట్లకే స్థలాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు 1 ఎకరా భూమి విలువ 1 కోటి వరకు పలుకుతుంది. అంటే ఈ భూముల విలువ 26,000 కోట్ల వరకు ఉంటుంది. అప్పట్లో 400 మెగావాట్ల అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం రిలయన్స్ ఈ భూములు తీసుకుంది. అంతర్జాతీయంగా బొగ్గు ధరలు పెరగడంతో ప్లాంట్ నిర్మాణం చేపట్టలేమని చేతులెత్తేసింది. చుట్టూ ప్రహరీ గోడ కట్టి వదిలేసింది. అప్పటి నుంచి ఈ భూములు ఖాళీగా ఉన్నాయి. పునరావాసంలో భాగంగా శంభునితోపు, అయ్యవారప్ప కండ్రిగ గ్రామాలను ముత్తుకూరుకి తరలించారు. పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు వస్తాయనే ఆ ప్రాంతవాసుల కలలు కలలుగానే మిగిలిపోయాయి. కొంతకాలం కిందట తమ భూములు తిరిగి తమకు ఇవ్వాలనే డిమాండ్లు వచ్చాయి. చివరికి ఆ భూముల్లో పశువులను మేపుకునేందుకు మాత్రమే అనుమతిచ్చారు. పనులు జాప్యం కావడంతో జగన్ ప్రభుత్వ హయాంలో భూములు వెనక్కి తీసుకుంటామని ప్రకటించడం కూడా జరిగిపోయింది. స్థానిక తహసీల్దార్ గేటుకు నోటీసు అంటించారు. రిలయన్స్ సంస్థ కోర్టుని ఆశ్రయించింది. పరిశ్రమలు ఏర్పాటు చేస్తామనే అంగీకారానికి దిగివచ్చింది. హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు సన్నాహాలు జరిగినా ఆచరణకు నోచుకోలేదు. అప్పటి జగన్ ప్రభుత్వం కూడా అంతగా శ్రద్ధ చూపలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ కంపెనీ ఏర్పాటుకు చొరవ తీసుకుంది. రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ సీఎండీ అనిల్ అంబానీ ఆ భూములను పరిశీలించారు. అక్కడ సోలార్ వేఫర్, సోలార్ సెల్, మాడ్యూల్స్, ఎనర్జీ స్టోరేజ్ బ్యాటరీల తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. దశల వారీగా 25,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ సిద్దమవుతున్నట్టు ప్రకటించింది. రిలయన్స్ కు అతి సమీపంలో సముద్ర తీరం, కృష్ణపట్నం పోర్టు ఉన్నాయి. దగ్గరలోనే సాగరమాల హైవే రానుంది. రైలు, రోడ్డు మార్గాలు ఆ పరిశ్రమకు అనుకూలంగా ఉన్నాయి. అన్నింటికీ మించి ముడి ఖనిజాలు సమీపంలో ఉన్నాయి. మానవ వనరులకు ఢోకా లేదు. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఉత్పత్తులను దేశీయంగానే కాకుండా విదేశాలకు ఎగుమతి చేయొచ్చు. అన్ని విధాలా అనుకూలంగా ఉండడంతోనే అనిల్ అంబానీ అక్కడ పరిశ్రమల ఏర్పాటుకి సుముఖత వ్యక్తం చేశారని చెబుతున్నారు. శ్రీ సిటీ తరహాలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే పారిశ్రామిక ప్రగతి పరుగులు తీసేది. ఇప్పటికైనా ఆ భూములకు మోక్షం కలిగించి పరిశ్రమలు వస్తే అంతే చాలని స్థానికులు భావిస్తున్నారు. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వేలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని ఆశపడ్డారు. ఇంతకాలానికి తమ కష్టాలు తీరబోతున్నాయని ఎదురుచూశారు. పైగా 2 పంటలు పండే భూములు కావడంతో ప్రత్యామ్నాయంగా భారీ పరిశ్రమలు రావాలని జనం కోరుకున్నారు. అక్కడ మొక్కజొన్న, పత్తి కూడా సాగు చేసేవారు. ఎకరాకు ఏటా 30,000 రూపాయల ఆదాయం వచ్చేది. అంటే 2,600 ఎకరాల్లో ఏడాదికి 8 కోట్ల ఆదాయం పొందేవారు. ఎప్పటిలాగే వ్యవసాయం కొనసాగితే 1,36,00,000 ఆదాయం ఆర్జించేవారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ అంశాన్ని పలు పర్యాయాలు అసెంబ్లీలోనూ ప్రస్తావించారు. అయినా ఫలితం దక్కలేదు. సో ఈ రోజు వచ్చినటువంటి సమాచారం, సో మా కోరికలు ఏమిటంటే, మేము డిగ్రీలో ఎంబీఏ చేసినటువంటి నిరుద్యోగులు చాలా మంది ఉన్నాము. సో మేము భూములు ఇచ్చిన కారణం ఏంటంటే, మాకు ఆ రోజు భూములు ఇస్తే మాకు ఏదో ఉద్యోగాలు వస్తాయని, మా నిరుద్యోగ తీరుతుందని చెప్పి మేము భూములు ఇవ్వడం జరిగింది. కానీ అయినప్పటికీ ఎటువంటి సాయం అనేది కంపెనీ తరఫు నుంచి లేదు. సో కావున మాకు దీనిపైన దృష్టి సారించి
మాకు మంచి జీవనోపాధి కల్పిస్తారని కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు అనిల్ అంబానీని ఈడీ కేసులు వెంటాడుతున్నాయి. ఆయన ఆస్తులను దశలవారీగా జప్తు చేస్తున్నారు. దానితో ఇప్పుడు పరిశ్రమల స్థాపనపై నీలినీడలు అలుముకున్నాయి. భూములిచ్చిన వారి ఆశలు ఆవిరయ్యే పరిస్థితి ఏర్పడింది. వారి భవిష్యత్తు అగమ్యగోచరమైంది. పరిశ్రమలైనా పెట్టాలి లేదా తమ భూములను వెనక్కి ఇచ్చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా ఆ భూములపై దృష్టి సారించి పరిశ్రమలు వచ్చేలా చూస్తే కొన్ని వేల పేద కుటుంబాలకు దారి చూపించినట్లవుతుంది.